గత 19వ తేదీన డ్యూటీ నిమిత్తం బయలుదేరి ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయ్యి మరణించిన ఇస్నాపూర్ ఇందిరమ్మ కాలనీకి చెందిన కుమ్మరి అనిత కుటుంబాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ పరామర్శించి 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. తాను చనిపోతూ మరో 8 మందికి అవయవదానం చేసి వారికి పునర్జన్మను ప్రసాదించిందని, వారు నిరుపేదలైనప్పటికీ గొప్ప మనసు చాటుకున్నదని, దాతలు ముందుకు వచ్చి వారిని ఆదుకోవాలని మెట్టు శ్రీధర్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు అరవింద్, రాములు, శ్రీకాంత్, అనిల్, శ్రీనివాస్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. జీవించి ఉండాలి అనే ఉద్దేశంతో మరి ఆమె అవయవ దానానికి అంగీకరించి మరొక 8 మందికి మరి కొత్త జీవితాన్ని అందించడం జరిగింది. ఇలా మనుషులుగా మనం గిట ఒకటి అవగాహన ఏం తెచ్చుకోవాలంటే, మనమే కాదు మనతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న చాలామంది గిట ఆనందంగా బతకాలి అనే ఆలోచన ఉన్నప్పుడే ఈ సమాజం అనేది సుభిక్షంగా ఉంటుంది. మరి వాళ్ళు ఏమాత్రం స్వార్థపూరితంగా ఆలోచించకుండా పేదవాళ్ళు అయినప్పటికీ మరి రోజు కూలి చేస్తే కానీ పూట గడవని స్థితిలో ఉన్న లక్షల కోట్లు ఉన్న వ్యక్తులు గిట చేయనటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి మరి ఆమె చనిపోతుంది అన్న సందర్భంలో మరొక 8 మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించడం జరిగింది. మరి వారికి ఏదో ఒక రకంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో నా వంతుగా వారికి కొంతమేర ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. మరి అలా ఈ సమాజంలో దాతలకు ఎటువంటి కొదవ లేదు కాబట్టి ఇంకెవరైనా వాళ్ళకు సహాయం చేయాలి, మరి వాళ్ళు చేసిన గొప్ప కార్యాన్ని ఎంకరేజ్ చేయాలి, ఇంకో 10 మందిల అవగాహన కల్పించాలి ఈ అవయవాల దానం విషయంలో అని చెప్పి మీకుంటే మరి వాళ్ళ యొక్క అకౌంట్ డీటెయిల్స్ గిట మీకు అందించడం జరుగుతుంది. మీరు గిట వాళ్ళకి సహాయ సహకారాలు అందించి మీ మంచి మనసును చాటుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.